సూపర్ ఉమెన్ సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. వాహ్ పోలీసులు వేసేస్తున్నారు. రేయ్. సో శోభితా దులిపాల గారి చీకట్లో మూవీ ఇప్పుడే చూశాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఇది నార్మల్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ప్రైమ్ లో మనం ఓపెన్ చేసిన వెంటనే సెర్చ్ బార్ లో కనబడుతుంది చూసారా, లైక్ చాలా సినిమాలు కనబడతా ఉంటే దాంట్లో ఏదో టైం పాస్ క్లిక్ చేసి చూసేస్తా ఉంటాం చూసారా, అట్లాంటి సినిమా అనుకున్నా. ఐ రియల్లీ విష్ అట్లాంటి సినిమా అయినా బాగుండేది భయ్య నిజంగా. అసలు దీన్ని చూసిన తర్వాత ఏం సినిమా రా అనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ సినిమా పాయింట్ ఏంటి అంటే మాత్రం సీరియల్ మర్డర్ అండ్ రేప్ కేసులు జరుగుతూ ఉంటాయి. ఒక సీరియల్ కిల్లర్ చంపుతా ఉంటాడు, అమ్మాయిని రేప్ చేసేయాలని చంపేస్తా ఉంటాడు. దీని మీద శోభితా దులిపాల గారి క్యారెక్టర్ ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్ట్ ఒకటి తయారు చేస్తుంది. ఆ కేసు జరుగుతూ ఉంటది, ఈ క్రైమ్ పాడ్కాస్ట్ తోటి ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటది. దీంట్లోకి కిల్లర్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైనా పరిస్థితి, దట్ ఈస్ అ పాయింట్. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటది, శోభిత గారి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంటది. అక్కడ వరకు నాకు ఓకే. పాజిటివ్స్ మాట్లాడుకుందాం, చాలా తక్కువ ఉన్నాయి బట్ మాట్లాడేసుకుందాం. సినిమాలో సినిమాటోగ్రఫీ అండ్ కలర్ రేటింగ్ చాలా బాగుంది. ఒక మూడ్ సెట్ చేసుకున్నారు, చీకట్లో పెట్టారు కదా, చీకట్లో దానికి బాగానే పెట్టుకున్నారు అనిపించింది. కొన్ని షార్ట్స్ అసలు ఏం జరుగుతుందో అర్థమే కాలేదు. అది ఒక రకంగా నెగిటివ్ అనుకోవచ్చు, ఏం కనబడలేరు స్క్రీన్ మీద అనుకోవచ్చు, బట్ స్టిల్ ఈ సినిమాలో అది సెట్ అయింది, పర్లేదని ఫీలింగ్ వచ్చింది ఒకటి. అండ్ ఆల్సో సినిమా స్టార్టింగ్ లో శోభితా దులిపాల గారి క్యారెక్టర్ తోటి ఒక న్యూస్ బులెటిన్ ఉంటుంది, దాన్ని క్లైమాక్స్ లో ఒక దాంతో కనెక్ట్ చేశారు. అది మంచిగా అనిపించింది. ముఖ్యంగా ఒక మెటాఫార్ లాగా చూపించారు అన్నట్టు, ఇదే జరగబోతుంది అన్నట్టు చూపించి ఒకటి అది బాగా క్రియేట్ చేశారు అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. అది కాకుండా లాస్ట్ ఫైనల్ వన్ ఎవరైతే కిల్లర్ ఉన్నాడో వాని మోటివ్ ఒకటి ఉంటుంది, దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అండ్ ఆల్సో ఎందుకు ఇలా చేస్తున్నాడు దాన్ని మంచి పెట్టుకున్నారు. ఓకే, ఇది ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. మిగతా అన్ని కూడా అమ్మ బాబోయ్ 2 గంటలు ఏం చేస్తున్నారో అనే ఫీలింగ్ వచ్చింది. మై ఓన్లీ క్వశ్చన్ ఈస్, మీరు ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయట్లేదు, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని వందల లాంగ్వేజెస్ లో కొన్ని వందల సినిమాలు ఉంటాయి. ఆ 100 సినిమాలకించి మీ సినిమానే పిక్ చేసుకొని చూసే వాళ్ళకి ద ఓన్లీ థింగ్ యూ క్యాన్ గివ్ ఇస్ రియలీ గుడ్ వాచ్. ఇంత ఓటీటీ మార్కెట్ లో ఈ కాంపిటీషన్ లో మీరు మంచి సినిమా ఇవ్వాలనుకుంటే ఓటీటీలో ఒక థ్రిల్లర్ లో యూ క్యాన్ గివ్ ఆథెంటిసిటీ, ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడ జరిగే సీన్స్ కానీ వాటన్నిట్లలో మీరు వీలైనంత ఆథెంటిసిటీ ఉంటే చూసే వాళ్ళకి ఇంకా ఎంగేజింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఓటీటీలో చాలా మంచి ఫ్రీడమ్ ఉంటుంది మీకు, ఎందుకంటే థియేటర్ లో మీరు చేయలేరు, ఎందుకంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీలు తీసుకోవాలి, ఫ్లెక్సిబిలిటీలు ఉండాలి, కాబట్టి ఇబ్బంది అయితే ఉంటుంది. ఓటీటీలో ఏం లేదు కదా, అక్కడ మీరు ఈజీ చేయొచ్చు. రైటింగ్ ఎంత డల్ ఉంటుంది అంటే దీంట్లో ఫస్ట్ హాఫ్ అంతా చూస్తున్నప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ సినిమా ఆన్ చేసి పక్క పెట్టేసి మనం ఏదో పని చేస్తూ కూర్చోవచ్చు అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. ఐ రియల్లీ విష్ సినిమా అలా ఉన్నా పర్లేదు. సెకండ్ హాఫ్ లో ఎటో పోతుంది భయ్యా సినిమా, అర్థమే కాదు. మర్డర్లు జరుగుతున్నాయి, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, శోభిత గారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసుల కంటే శోభిత గారు ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, అది కూడా చేయరు. పోలీసు వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళకి ఏమీ రాదు, ఉట్టి కూర్చున్నారు దద్దమ్మలు. లిటరల్ ఒక్కరిద్దరు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అలానే ఉందంట. ఒక్క శోభిత గారే మొత్తం అంతా తిరిగి వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ ఇస్తుంటే వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారంట. నాకు అర్థమవుతుంది బ్రో, వీళ్ళు ఒక ఐడియాలజీ ఉంది కరెక్టే, ఆడవాళ్ళు ఎలాంటి భయం లేకుండా సొసైటీలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడగలగాలి, ఎవరైనా ఆపగలగాలి అన్నట్టు ఒక ఐడియాలజీ నడుస్తుంది. ఐఎమ్ ఓకే విత్ దట్. బట్ అట్లా అని చెప్పేసి లాజిక్లు ఎందుకు ఎగిరిపోతున్నాయి, లాజిక్లు మర్చిపోయినప్పుడు ఇంకా సీరియల్ కిల్లర్ అన్నప్పుడు లాస్ట్ వరకు నేనేం చేసుకుంటా, లిటరల్ గా సర్టన్ పాయింట్ తర్వాత శోభిత గారు సూపర్ ఉమెన్ అయిపోతుంది. అంటే అక్కడ లిటరల్ గా ఒక షాట్ ఉంటుంది ట్రైలర్ లో మనకు ఆల్రెడీ చూపించేశారు. కిల్లర్ శోభిత గారికి ఫోన్ చేసి ఫేస్ టు ఫేస్ కనబడి ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఒక మాట చెప్తాడు. అప్పటికే చాలా జరుగుతూ ఉంటది, అదంతా జరిగిన తర్వాత కూడా శోభిత గారు ఒక మూవ్ చేస్తారు అన్నట్టు. వాట్ ద హెల్ ఐ యామ్ వాచింగ్ అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అసలు ఏమీ లేదు. ద ఓన్లీ థింగ్ ఐ వాస్ ఆస్కింగ్ ఇస్ ఆథెంటిసిటీ ఇవ్వండి. మీకు అది కూడా వేయట్లేదు, మీరు సినిమాటిక్ వెళ్తున్నారు, ఫ్లెక్సిబిలిటీ అడుగుతున్నారు, లిబర్టీ తీసుకుంటా, ఓకే కరెక్టే, బట్ స్టిల్ క్యారెక్టర్ కన్నా ట్రూ ఉండాలి కదా. పోనీ నేను ఇంతసేపు ఒక క్యారెక్టర్ ని రూట్ చేస్తున్నా కదా, ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియనట్టు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సడన్ గా సూపర్ ఉమెన్ ఎందుకు అవుతున్నారు, సినిమా మొత్తంలో చూపెట్టలేదు కదా నాకు. పోనీ పోలీసు వాళ్ళతో ఒక కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చారు, ఎవరు మన ఇషా చావ్లా గారు చాలా రోజుల తర్వాత వచ్చారు ఆమె సినిమాకి, బట్ ఆమెతో ఏం చేశారు మీరు, ఏమీ చేయలే. పోనీ ఇదంతా ఓకే, కిల్లర్ వెళ్తుంది, ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వీటిలో మళ్ళీ పాలిటిక్స్ ఎందుకు వచ్చింది? అండ్ హీరోయిన్ కి బ్యాక్ స్టోరీ పెట్టారు, దాని వల్ల ఏం జరిగిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి వదిలేశారు. పోనీ అట్లయినా పర్లేదు, ఏదో జరుగుతుంది, ముఖ్యంగా దానిలో మెసేజ్ ఉంటుంది, ఐఎమ్ హ్యాపీ, లైక్ బాగా చేస్తారు, దాన్ని బాగా చూపిస్తే ఐఎమ్ హ్యాపీ, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎలాంటి స్పాయిలర్లు ఇవ్వట్లేదు, మీకు అర్థం కాదు నేను చెప్పేది కూడా. లిటిల్ గా శోభిత గారి క్యారెక్టర్ ఈ చిక్కుముడిలో మధ్యలో ఇరుకుంది, సో ఏ టైంలో అయినా ఆమెకు థ్రెట్ ఉంటుంది. ఆబ్వియస్లీ మన ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆమెను ప్రేమించే వాళ్ళు భయపడి ఆమెను జాగ్రత్త చూసుకోవడానికి కన్సర్న్ చూపించిన ప్రాబ్లమ్ అన్నట్టు ఎందుకు చూపిస్తున్నారు సినిమాలో? మీ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ తప్ప మిగతా చుట్టూ వాళ్ళందరికీ ఎలాంటి పర్పస్ లేదు, వాళ్ళతోటి ఏమి జరగదు, ప్లాట్ పాయింట్ ఎక్కడికి వెళ్ళదు అన్నప్పుడు వాళ్ళని పెట్టేందుకు? ఇంకా సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, ఏది పనికి రావట్లేదు. ఒక్క మెయిన్ క్యారెక్టర్ చేస్తుంది, అన్ని ఆమెని చూసుకుంటది, వీళ్ళందరినీ పెట్టి ఎందుకు? దట్ ఈస్ మై క్వశ్చన్. అండ్ ఆల్సో ద సో కాల్డ్ రక్షణ, ప్రొటెక్షన్ అండ్ ఆల్సో ఇండిపెండెంట్నెస్ ఉమెన్ కి కావాలన్నప్పుడు మీ సినిమాలో ఎలాంటి ప్రాబ్లం అలా చూపెట్టలేగా మీరు? ఇది ఒకటి జరుగుతుంది దారుణం, బట్ నాకు దానికి సంబంధం లేనట్టే జరుగుతూ ఉంటుంది సినిమా. అట్లాంటప్పుడు నాకు ఎట్లా వస్తుంది రా, ఒక ఎమోషన్ వర్కౌట్ కావట్లేదు, ఒక క్యారెక్టర్ కనెక్ట్ కావట్లేదు, మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చూపించి ఒక్కొక్క ప్లాట్ పాయింట్ కూడా నాకు కనెక్ట్ కావట్లేదు.
అనిపించట్లేదు, అదేదో జరిగింది అంటున్నారు, అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, ఇంట్రెస్టింగ్ అనిపించేదాన్ని పక్కకు నూకేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు భయ్య, లిటరల్ గా పోలీసు వాళ్ళని ఎందుకు ఇట్లా చూపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వాడిసే మెయిన్ లీడ్ ని బాగా చూపెట్టాలి ఓకే, బట్ అట్లని చెప్పేసి మరీ దారుణంగా చూపించేస్తారా? ఐ నో ఇది ఏంట్రా ఈ ఒక ఓటీటీ సినిమాకి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు మీరు. 12 గంటలకి అరే ఈ సినిమా వస్తుందంట కదా చూద్దాం అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. పోనీ నార్మల్ గా నేను అనుకున్నట్టుగా యావరేజ్ గా వెళ్తుందిలే, బాలిని సినిమా అయినా పర్లేదు అనుకున్నా, బట్ టూ మచ్ వెళ్ళిపోతుంది. లైక్ ఇది అయిన తర్వాత దీనికంటే బాగుండదు అనుకుంటా, బట్ దీని తర్వాత ఇంకా ఇల్లాజికల్ సీన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ యా ఇది సిచ్యువేషన్. నాకైతే మాత్రం ఏం చూస్తున్నారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది చీకట్లో. మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఏదో ఖచ్చితంగా నేను ఏదో నెగిటివ్ చేయాలని కాదు, నాకు నిజంగా చూడాలనే 12 అవుతుంది, 12 కూర్చొని చూస్తున్నా. నాకైతే మాత్రం నాలుగాలే భయ్ నిజంగా. మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ బార్డర్ 2 3 గంటల 20 నిమిషాలంట మావా. ఏమో చూద్దాం పరిస్థితి ఏంటో. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.